హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న మనం గార్లిక్ అండ్ మష్రూమ్ అప్లోడ్ చేసి మనలో కాంబినేషన్గా గీ రైస్ పెడదాం అనుకున్నాం కదా. నిన్న పెట్టడం కుదరలేదు, సో ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసినాము. ప్లీజ్ డూ వాచ్ ద లెన్ అండ్ నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇది ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుందండి. ఇది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీరా అండ్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాము. ఈ రెండు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నామండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇది ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. అండ్ ఈ గీ రైస్లోకి బూందీ కర్రీ అండ్ కట్ దోసకాయ పప్పు కూడా బాగుంటుంది. ఆ రెండు రెసిపీస్ కూడా మనం వీడియో షూట్ చేయడం జరిగింది. బూందీ కర్రీ రెసిపీ రేపు అప్లోడ్ చేస్తాము అండ్ కట్ దోసకాయ కర్రీ సూన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్ అండ్ ట్రై ఇట్. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని తీసుకొని ఇది గీలో వేయించుకోవాలండి. సో ఇలా గీలో దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి ఇలా కలర్ మారుతుంది. సో ఇలా మారినప్పుడు ఈ స్టేజ్లో రైస్ అనేది వేగిన తర్వాత కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ లెక్కనైతే ఇక్కడ మనం తీసుకొని యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం 2.5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నామండి. సో ఇలా తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ యాడ్ చేసుకుంటే శుద్ధ అయిపోతే టేస్ట్ బాగోదు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని ఇది ఒకసారి రైస్ అండ్ వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఇలా ఉడకనివ్వాలి. సో ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా రైస్కి, దానికి ఇట్లా చూసుకొని 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకోవాలండి. సో ఇది ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు అలా వాటర్లో మరగనిద్దాము. ఇక్కడైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం మరగనిచ్చుకుంటున్నామండి. కొంచెం సేపు అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఉడుకుకొస్తుంది. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2-3 సార్లు మనం మధ్యలో కలుపుకుందాము. అది మనం అప్లోడ్ చేసిన గార్లిక్ మష్రూమ్ నిన్న చేసింది నార్మల్ చపాతీలో తినొచ్చు, ఒట్టిగా తినొచ్చు, లేదా ఈ రైస్లో కూడా తినొచ్చు. ఈ రైస్లో మనం ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. రైస్ బౌల్ కింద సర్వ్ చేసుకున్నాము. చాలా సింపుల్గా, టేస్టీగా, రుచికరంగా అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఈ రెసిపీ. సో ఈ విధంగా ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడు మనం పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో ఇలా కొంచెం వాటర్ తగ్గి ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మనం ఉడకనిద్దాం. ఇంకొక 5 మినిట్స్ రైస్ ఉడుకుతుంది కదా, ఆ విధంగా ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది రైస్ అయితే కుక్ అవ్వడం జరిగింది. కింద అడుగనేది అయితే అస్సలు అంటలేదండి. అలా మనం చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేయడం జరిగింది కదా, సో కింద ఇంత కూడా అడగండకుండా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ గీ రైస్ రెసిపీ అయితే. చాలా సింపుల్ అండి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం. ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని పప్పు అవైలబుల్గా ఉంది, పొద్దున ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు గీ రైస్ చేసుకొని పప్పుతో కూడా తినేసేయచ్చు. చాలా సింపుల్ అండి అసలు ఈ రెసిపీ చేసుకోవడము. నోరు ఊరుతుంది అసలు ఈ రెసిపీ గురించి చెప్తుంటే, బికాస్ గార్లిక్ మష్రూమ్తో ఈ రెసిపీ చాలా బాగుండింది. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మిగతాది అలా ఆవిరి మీద కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత మనం దీన్ని హాట్ డిష్లో కానీ లేదంటే అప్పుడే తింటుంటే సర్వ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో కొంచెం లైట్గా వాటర్ ఉంది కదా, అది అలా ఉడుకుతూ ఉంటుంది అందుకే చెప్పి మనం ఇక్కడ మూత పెట్టేసుకున్నాం ఒక 5 మినిట్స్ అంతే. ఇలా 5 మినిట్స్ మూత పెట్టుకున్న లోపల ఏమవుద్దంటే వాటర్ అనేది అయితే కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా లైట్గా ఏమైనా ఉన్నా కూడా. సో ఇలా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మనం హాట్ డిష్లోకి అయితే రెసిపీ తీసుకుంటున్నాము. అండ్ నౌ మనం దీన్ని రైస్ బౌల్లో కూడా సర్వ్ చేసుకుందాం. బికాస్ ఇస్ ఆర్ సింపుల్ అండ్ టేస్టీ రైస్ బౌల్ రెసిపీ. సో చూసారు కదా, ఎప్పుడన్నా పిల్లలకి ఇట్లా నచ్చిన ఫుడ్ ఇలా అట్రాక్టివ్గా పెట్టచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రైస్ బౌల్ లాగా చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, ఇంత కూడా అడగంటలేదు, ఏమీ మాడలేదు, రైస్ కూడా ఎరగకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ గీ రైస్ అనేది కుక్ అవ్వడం జరిగింది. ఇలా చూపిస్తున్న ప్రాసెస్లో ఒక్కసారి వీడియోని ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ అండ్ కమెంట్ us if you really enjoyed, and please do share it to your neighbors and comment us if they found it interesting. and ట్రై చేస్తే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలో మాకు పోస్ట్ చేస్తే మేము అవి
వండి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీరు మన ఛానల్లో వీడియోస్ కూడా చూడండి. అవన్నీ మనకి తక్కువ టైంలో ఎక్కువ టైం కన్జ్యూమింగ్ లేకుండా చూసుకునే విధంలాగానే ఉంటుంది. అండ్ బిర్యానీ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దేవుడి కోసం ప్రసాదాలని, కిడ్స్ బాక్స్ రెసిపీస్ అని, స్వీట్ రెసిపీస్ అని, లీఫీ వెజిటేబుల్ రెసిపీస్ అని, ఇలా మొజెటోస్ అని, సలాడ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి. డైట్ రిలేటెడ్ ఏమైనా మెనూస్ కావాలన్నా కూడా, ఏమైనా రెసిపీస్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ ఇట్, వీ విల్ సూన్ అప్లోడ్. స్టే ట్యూన్డ్. రేపు వీఆర్ అప్లోడింగ్ బూందీ కర్రీ విచ్ ఇస్ అ గుడ్ కాంబినేషన్ ఈవెన్ విత్ దిస్ గీ రైస్, ప్లెయిన్ రైస్ ఆల్సో. సో ఇక్కడ మనం ఇది ఇట్లా రైస్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. సో 2 బౌల్స్లోకి కొంచెం రైస్ అండ్ మనం ప్రిపేర్ చేసుకునే ఈ గార్లిక్ మష్రూమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ గార్లిక్ మష్రూమ్ రెసిపీ మనం మొన్న అప్లోడ్ చేయడం జరిగింది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. వన్స్ ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఈ రెసిపీ ఎండ్ వరకు చూసి ఆ రెసిపీని కూడా చూసి రెండు కలిపి ట్రై చేసుకొని తిని ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకు చెప్తుంటే నేను మౌత్ వాటరింగ్ వస్తుంది, అంత టేస్ట్ బాగుంది ఈ రెసిపీ అయితే అసలు. ప్లీజ్ డూ ట్రై ఇట్ అవుట్. అండ్ ఇలా కర్డ్, లైట్గా టొమాటోస్, పైన కొంచెం ఉప్పు అండ్ లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే ఉంది. అలా తీసుకొని కొంచెం కర్డ్లో లేదా కొంచెం ఒట్టి రైస్లో ఇలా తింటే ఆ టేస్టే వేరు. ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డోంట్ మిస్ ఇట్ అవుట్. పైన లైట్గా, చాలా లైట్గా కారం అయితే మనం స్ప్రెడ్ చిమ్ముకుంటున్నాం. అంతేనండి, ఇది ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రైస్ బాల్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వాచ్ టిల్ ద ఎండ్. బాయ్.